మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను 2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 3వ దఫాకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో నారాయణఖేడ్ అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించినటువంటి అధిష్టానం టికెట్ కోసం ఇప్పటికే మాజీ ఎంపీ సురేష్ షట్కర్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ సంజీవ్ రెడ్డి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సరైనటువంటి నాయకత్వాన్ని సరైనటువంటి లీడర్ని నిలబెట్టే పనిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు విడుదల కాబోయే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3వ జాబితాలో ఖచ్చితంగా పేరు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎవరికి ఎక్కువ అవకాశం ఉన్నది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో దాదాపు అన్ని స్థానాలకు కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కేవలం పెండింగ్ లో నారాయణఖేడ్ అభ్యర్థిని మాత్రమే ఉంచింది. అయితే ఇక్కడ నుంచి ఇద్దరు ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకరేమో జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షట్కర్ కాగా మరొకరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారులు డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా ఆయన టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇద్దరు కూడా తమకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల చేత దూతల చేత వారి టికెట్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఉండి కూడా రాయబారం నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీఆర్ఎస్ కు మాత్రం గట్టి పోటీ ఇవ్వాలంటే ఖచ్చితంగా డాక్టర్ సంజీవ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఎందుకంటే డాక్టర్ సంజీవ్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అప్పటి టీఆర్ఎస్ వచ్చినప్పటికీ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం ఒకే స్థానాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అదే నారాయణఖేడ్ స్థానాన్ని కిష్టారెడ్డి గెలుపొందారు. తదనంతరం కొద్ది రోజుల తర్వాత ఆయన అనారోగ్యం గుండెపోటుతో మృతి చెందడంతో అక్కడ జరిగినటువంటి బైపోల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మహారెడ్డి భూపాల్ రెడ్డి గెలుపొందారు. 2018లో కూడా ఆయనే గెలుపొందడం జరిగింది. అప్పుడు 2018లో సురేష్ షట్కర్ కు టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ప్రస్తుతం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా డాక్టర్ సంజీవ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా మెజార్టీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఇద్దరు పేర్లను పరిశీలనలో ఉంచింది. అయితే మాజీ ఎంపీ సురేష్ షట్కర్ అదేవిధంగా డాక్టర్ సంజీవ్ రెడ్డి ఇద్దరు పేర్లను కూడా పరిశీలిస్తుంది. మొత్తానికైతే 3వ జాబితా వెలువడ్డప్పుడు ఖచ్చితంగా నారాయణఖేడ్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ నేతలు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇద్దరు నాయకులు కూడా సమబలంలో ఉన్న నేపథ్యంలో ఎవరికి టికెట్ వచ్చినా కూడా ఇద్దరు నాయకులు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా నారాయణఖేడ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. కానీ ఎవరికి వారు యమునా తీర్ అన్నట్టుగా వ్యవహరిస్తే కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి గెలుపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి టికెట్ ఎవరికి వచ్చినా కూడా గెలుపుకు కృషి చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరువురికి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ టికెట్ ఎవరికి దక్కుతుంది, మరొక నాయకుడు టికెట్ వచ్చిన రాని నాయకుడు టికెట్ వచ్చినటువంటి నాయకుడికి మద్దతు ఇస్తారా, కాంగ్రెస్ కి పనిచేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. కానీ టికెట్ ఎవరికి వచ్చినప్పటికీ కూడా ఇద్దరు నాయకులు కలిసి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని చెప్పి కూడా ఇప్పటికీ అనేక సర్వేలు వెల్లడించినటువంటి అంశంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే నిర్ణయం మేరకు ఈ ఫలాలు లేదంటే ఫలితాలపై ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్. ప్రధానంగా ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే నామినేషన్ల పర్వానికి కూడా తేదీ దాదాపుగా దగ్గరికి పడినటువంటి పరిస్థితి 1వ తారీఖు నుంచి ఉన్నది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు అన్నట్లు ఎవరికి టికెట్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో పనిచేసే అవకాశాలు కానీ లేకపోతే కనుక ప్రత్యర్థి పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే కనుక సమన్వయం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుందా? ఇప్పటికే అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అయితే ఇద్దరు నాయకులతో మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. టికెట్ ఎవరికి వచ్చినప్పటికీ కూడా ఇద్దరు కలిసి పనిచేయాలని చెప్పి ఇప్పటికే సూచించినట్టు తెలుస్తా ఉంది. అయితే రాబోయే అసెంబ్లీలో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని గెలుపొందాలని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ ఇరువురు నేతలకు సూచించినట్టు తెలుస్తుంది. అయితే 2018 ఎన్నికలు కానివ్వండి, 14 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందినప్పటికీ కూడా అప్పటి ఎమ్మెల్యే మృతి చెందడంతో అప్పటి నుంచి జరిగినటువంటి బైపోల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. అదేవిధంగా 2018 ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు నాయకులు గతంలో కలిసి పనిచేయాలనే ఆరోపణ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనైనా టికెట్ ఏ ఒక్కరికి వచ్చినా కూడా ఇద్దరు కలిసి పనిచేస్తే ఖచ్చితంగా నారాయణఖేడ్ లో కాంగ్రెస్ కు గెలుపు అవకాశం అవుతుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. అయితే ఇద్దరు నాయకులకైతే ఇప్పటికే సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి రాజనరసింహ అయితే వాళ్ళతో మాట్లాడారు. కానీ వచ్చాక మాత్రం వేచి చూడాల్సిన అంశంగా ఉంది.